హెజ్బుల్లా మొన్ననే 4 ఫోటోలు 4 వీడియోలు రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ లోపల అంటే ఇప్పుడు పక్కన ఇరాన్ డైరెక్ట్గా యుద్ధం చేయడానికి ధైర్యం చేయాల్సి రావట్లేదు, ఇంకా సమకూర్చుకుంటూనే ఉంది. ఇంకా ఎప్పుడో ప్రకటించేసి నెల అయిపోయింది దాదాపుగా, ఇంకా ఏమీ చేయలేకపోతుంది. దానికి కారణం రష్యా నుండి వచ్చినవి చాలా. ఇజ్రాయెల్ కనుక ఒక్కసారి అటాక్ చేస్తే కనుక 70% ఇరాన్ సర్వనాశనం అయిపోతుందని భయపడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగని ఆగడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రపంచం అంతా చెప్పేస్తున్నది కాబట్టి, ఖొమైనీ కూడా చెప్పారు కాబట్టి వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. అయితే ఈలోపుగా హెజ్బుల్లా చేతన వాళ్ళ చేత దాడులు చేస్తుంది. మొన్న హెజ్బుల్లా ఏకంగా టెల్ అవీస్ మీదనే దాడులు చేసినటువంటి చూసాం ఇజ్రాయెల్ రాజధాని. దానికి ప్రతీకారంగా పక్కా ప్లాన్తో లెబనాన్లో ఎక్కడైతే దక్షిణ ప్రాంతంలో హెజ్బుల్లాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రదేశాల మీదకి ఎయిర్ అటాక్స్ చేసింది ఇజ్రాయెల్. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి ఆయుధ గోడౌన్స్ ధ్వంసం చేసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశాలను విధ్వంసం సృష్టించి వదిలిపెట్టింది. గ్రౌండ్ లెవెల్ అటాక్ వెళ్ళదు ఇజ్రాయెల్, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మహా సిద్ధాస్తులు అనమాట. అందుకే ఎయిర్ అటాక్స్ ఎక్కువ చేస్తుంటుంది అనమాట.